Hello beautiful people, welcome back to my YouTube channel Nainishas Diaries. ఈరోజు మనం అలసంద వడలు ప్రిపరేషన్ చూసేద్దాము. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కప్పు బొబ్బర్లు వేసేసుకుందాము. దాన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక 8 hours అయినా నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం బొత్తుతో వేస్తున్నాం కదా, సో ఎక్కువ అవర్స్ నానితే మంచిది. దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. వాటిలోకి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కూడా వేసుకొని అస్సలు వాటర్ వేసుకోవద్దు. వాటర్ వేసుకుంటే అస్సలు రావు, సాఫ్ట్గా అయిపోతాయి. అలసంద వడలు అనేవి క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి. సో వాటర్ వేసుకోవద్దు, అలా బరకగానే వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు కూడా వేసేసుకుందాము. వేసేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మన హ్యాండ్కి వాటర్ అప్లై చేసుకొని ఈ పిండి కొంచెం రౌండ్గా చేసుకుంటూ వేసేసుకుంటే ఈజీగానే వచ్చేస్తాయి. అలసంద వడలతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఈజీగానే వచ్చేస్తాయి. మినపప్పు వడలు అంటేనే కొంచెం కష్టం అవి వేయటం. ఇవి బిగినర్స్ కూడా ఈజీగా వేసేయచ్చు. ఈ వడలు నేర్చుకోవడం వెనక ప్రేమతో కూడిన పంతమే ఉందండి. ఏంటంటే మా హస్బెండ్కి అలసంద వడలు అంటే చాలా ఇష్టం. మినపప్పు వడలు అంటే అవి ఎక్కువ తినరు. తనకి ఇష్టం కదా అని నేను మ్యారేజ్ అయిన కొత్తలో తన కోసమని చాలా ఇష్టంగా నేర్చుకున్నా. కాకపోతే అప్పుడు మిక్సీ చేసేటప్పుడు తెలియక వాటర్ ఎక్కువ వేసేసా. అది కొంచెం జారుగా అయిపోయి సరిగ్గా రాలేదు వడలు. పునుకుల్లా మొత్తం షేప్ అవుట్ అయిపోయింది. అప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే, చేయడం రాకపోతే మానేయొచ్చు కదా, ఎందుకు వాటికున్న టేస్ట్ మార్చేస్తున్నావు అని అన్నారు. మనల్ని ఎవరైనా నీకు ఇది రాదు అని అంటే దాన్ని చూపించే రకం. అలా అన్నారని పంతం, తనకి టేస్టీగా చేసి పెట్టాలని ప్రేమ. అలా ప్రేమతో కూడిన పంతంతో నేర్చుకున్నాను అన్నమాట. అంతే కదా మరి, మీరు చెప్పండి. అసలు బిఫోర్ మ్యారేజ్ కిచెన్లోకి వెళ్ళిందే లేదు, వంటలు చేసిందే లేదు. వంటలు రాకపోయినా పాపం వాళ్ళకి చేసి పెట్టాలి అన్న తాపత్రయంతో మనం చేసి పెడితే చుట్టుక్కున బాగాలేదు అని చెప్పేస్తారు. ఎంత హర్టింగ్గా ఉంటుంది చెప్పండి మీరు కూడా. ఇదన్నమాట నా స్టోరీ. ఆల్మోస్ట్ మన అలసంద వడలు ఎండింగ్కి వచ్చేసాయి అన్నమాట. వాటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. ఏ మాట కా మాట, ఈసారి మాత్రం భలే కుదిరాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ వా అనాల్సిందే. మీకు కూడా నాలాగా వడలు వేసేది ప్రాబ్లం, అవి సరిగ్గా రాదు, స్టిక్ అయిపోతుంది అలా అనుకుంటే దానికి బెస్ట్ సొల్యూషన్ అలసంద వడలు. నిజంగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. శ్రమ తక్కువ, కాంప్లిమెంట్స్ ఎక్కువ. ఒకసారి ట్రై చేయండి. అదేంటి బొబ్బర్లు ఇలా బొత్తుతో వేసేసావు అని చెప్పి అనుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేసా. ఎప్పుడు ఇసిరిన బొబ్బర్లు ఉంటాయి కదా, వాటితోనే వేసేదాన్ని. ఈసారి ఇలా ట్రై చేద్దాం అన్నట్టుగా ఇలా వేసా. లిటరల్లీ దానికన్నా ఇది ఇంకా మంచిగా టేస్ట్ బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నాకు వీడియో రికార్డ్ చేస్తుంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది ఆ కలర్కి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. అంతే, మన అమ్మి అలసంద వడలు రెడీ అయిపోయాయి. అవి ఒక ప్లేట్లో వేసుకొని మా హస్బెండ్కి ఎలా ఉందో టేస్ట్ చూపించేద్దాము. తన రియాక్షన్ కోసం ఎండ్ వరకు చూడండి. తను క్యామ్ పెట్టగానే కొంచెం షై ఫీల్ అయ్యారు. అందుకే నా లాస్ట్లో క్యామ్ మొత్తం షేక్ అయిపోతుంది. ఏదో ప్రొఫెషనల్స్ చెప్తారు కదా, తిన్న వెంటనే అంటే నాకు భలే నవ్వొచ్చేసింది. ఈ అలసంద వడలు ప్రిపరేషన్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Nainishas Diaries.